వారు ఎప్పుడైతే ఇజ్రాయేలు బాగైపోయారో వాళ్ళు మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఒకటి దేవుడుకి విరోధమైనటువంటి యూనిటీ, ఐక్యత. రెండోది దేవుని సేవకులకి విరోధమైనటువంటి ఐక్యత. మూడోది దెబ్బకు వచ్చిన ఐక్యత. దేనికి ఐక్యత? దెబ్బకు వచ్చినటువంటి ఐక్యత. అలాంటిది కాదండి. ఏ ఐక్యత కలిగి ఉండాలా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం రండి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు. ఇది ఆత్మ వల్ల వచ్చే ఐక్యత. అర్థమైందండి? దేవుని వాక్యము క్రమం పాటించడం ద్వారా దేవుడు కలిగించే ఐక్యత. ఈ ఐక్యతలో 2 దాగి ఉన్నాయి. ఈ ఐక్యతలో 2 దాగి ఉన్నాయి. 133వ కీర్తన. ఐక్యతను సంపాదించుకుంటే, ఈ ఐక్యతను కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో 2 ఎన్నడూ ఇడిచిపోని కలిగిస్తాడు. 3వ వచనం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఈ ఆత్మ కలిగించే ఐక్యత. మొదటి వచనంలో ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం, ఎంత మేలు. ఈ ఐక్యత ఎలా వస్తుంది అంటే దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. వారు దేవునికి విరోధంగా యూనిటీ కలిగి ఉన్నారు, చెదరగొట్టబడ్డారు. వారు దేవుని సేవకునికి విరోధంగా ఐక్యత కలిగి ఉన్నారు, వారిని భూమి మింగేసింది. వారు దెబ్బకు లోనై దేవుని ఐక్యతలోనికి, ఏక మనసులోనికి వచ్చారు. వారు తర్వాత మళ్ళీ చెడిపోయారు. ఈ ఐక్యత నిన్ను సిగ్గుపరచదు. దాంట్లో శాశ్వతమైనటువంటి జీవం ఉంది, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం నీకు కావాలి అంటే కాకుల గురించి విచారించుడి. ఏం నేర్పుతున్నాయి? ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత ఎలా ఉంటుంది? అపోస్తుల కార్యం చాప్టర్ 1, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం రండి. ఆ సహవాసం ఎలా ఉంటుందో ఒక్కసారి ఐక్యత అనేది మనం నేర్చుకుంటాము. 4వ వచనం. వీరందరూ కొందరు స్త్రీలను, ఏస్తలిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ప్రార్థన చేయించుండిరి. అర్థమైందండి? ఈ ఆత్మ కలిగించే ఐక్యతలో శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది. ఈ ఆత్మ కలిగించు ఐక్యతలో శాశ్వతమైన జీవం ఉంది. ఈ ఆత్మ కలిగించు ఐక్యతలో పరిశుద్ధతతో కూడినటువంటి నైపుణ్యత ఉంటుంది. ఈ ఆత్మ కలిగించే ఐక్యతలో ప్రార్థన సహవాసం ఉంటుంది. ఈ ఆత్మ కలిగించిన ఐక్యతలో నీకు క్షేమం ఉంటుంది.